రైట్ బాబాయ్ నమస్తే. నమస్తే, ఏం పేరు? నా పేరు పాషాబాయ్, ఆటో డ్రైవర్ని. ఏరియా నేను నాది హైదరాబాద్ ఏరియా, ఓల్డ్ సిటీ. సో ఎట్లుందన్న మరి ఆటో డ్రైవర్ల పరిస్థితి ఎట్లా ఉంది? మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది, ఫ్రీ బస్ పెట్టింది, మరి ఏంది దానివల్ల నష్టం ఉందా లాభం ఉందా? ప్రభుత్వం మారితే ప్రతిసారి ప్రజలు ఏం కోరుకుంటారంటే మాకు మంచి జరగాలని ప్రభుత్వాన్ని మార్చుతుంటారు, కానీ మా బతుకులలో చీకటి రావాలని ఎవరు కోరుకోరు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి గత 10 ఏళ్ళుగా మేము హాయిగా బతికిన తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సాధించుకున్నాం. తెలంగాణ సాధనలో మేము సంతోషంగా ఉన్నాం. కానీ దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినట్టు ఈ కాంగ్రెస్ మొట్టమొదటిగా మా నోట్ల మన్ను కొట్టింది, ఆటో డ్రైవర్ల నోట్ల మన్ను కొట్టింది. అంతేగాక మేము నష్టపోతున్నామని మేము ఏడుస్తుంటే ఆ ఉద్యమాలు చేస్తామని చేయకుండా ఉండడానికి మాకు నెలకు 12,000 ఇస్తామని హామీ ఇచ్చింది. ఇప్పుడు సంవత్సర కాలమైనా కూడా ఆ 12,000కు ఊసే లేదు, ఆ ఆలోచనే లేదు. కనీసము రవాణా శాఖ మంత్రిని కలుద్దామన్నా కూడా మాకు కలిసే సందర్భాలు లేవు. ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వము 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు సంపాదన వాళ్ళ చేసుకోవడమే తప్ప కాంగ్రెస్ నాయకులు ప్రజలను పట్టించుకునే పుణ్యాన లేదు. ఒక్క మహాలక్ష్మి పథకం ఒకటే అమలు చేసి ఆ తర్వాత లక్షలాది మంది కుటుంబాలను రోడ్డు పాలన చేసినటువంటి ఈ కాంగ్రెస్ దౌర్భాగ్య పాలనకు మేము విరక్తి కలుగుతున్నాము. చాలా వరకు ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి బాబాయ్? అంటే ఆటో వాళ్ళు మీరు నార్మల్ రోడ్డు మీద పోతూ ఉంటారు, నార్మల్ ఒకప్పుడు డబ్బులు బాగా వచ్చాయని చెప్పి చాలా మంది దాకా అన్న కూడా అంటా ఉన్నాడు. సో మరి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి? రోడ్ల అభివృద్ధి ఎట్లా ఉంది? మరి ఒక పక్క పోలీసు వాళ్ళు చలాన్లు కూడా వేస్తూ ఉన్నారు అనుకుంటా కదా? వేస్తున్నారు, చలాన్లు అయితే విపరీతంగా అవుతున్నాయి. మాకు టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆటో డ్రైవర్లకు ఒక్క చలాన్ చేయలేదు. అంతేగాక మేము రోడ్డు ట్యాక్స్ కూడా మేము కట్టలేని పరిస్థితుల్లో ఉండే ఇన్సూరెన్స్ కానీ ప్రమాదం జరిగితే మేము వైద్యం చేసుకోలేని దుస్థితి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఆ రోజుల్లో మా కేసీఆర్ గారు ప్రమాదవశాత్తు ఏమైనా జరిగితే 5 లక్షల ప్రమాద బీమాను ఏర్పాటు చేసినా మేము అడగకుండానే ఆ రోజుల్లో మేము ఏ ఆటో డ్రైవర్లు ఏ ఆటో సంఘాలు కలవకున్నా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేయగానే స్వచ్ఛందంగా ఆయన ఉద్యమంలో ఆటో డ్రైవర్లు మేము కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాం కాబట్టి మా బాధలను అర్థం చేసుకొని ఆయన మాకు టెక్స్ మాఫ్ చేసిండు, 5 లక్షల ప్రమాద బీమాను చేసిండు. అంతేకాక 6 గ్యారెంట్ల విషయంలో ఏంది మరి? 6 గ్యారెంట్లు అమలు అవుతున్నాయా? మరి ఫ్రీ బస్ అన్నారు, 500కే గ్యాస్ అంటున్నారు కదా. నేను కూడా గ్యాస్ తీసుకుంటున్నాను, కరెంటు ఇంట్లో ఉంటున్నాను. కానీ ఏనాడే కానీ ఇప్పుడు మాకు గ్యాస్ సిలిండర్ 500లో దొరకలేదు. సంవత్సర కాలంలో కరెంటు బిల్లు కూడా యథాతథంగా వస్తుంది. కేవలము ఒక్క మహాలక్ష్మి పథకం తప్ప, ఫ్రీ బస్ తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఏదే కానీ అమలు చేస్తలేదు. సంతోషంగా ఉన్నారు ఫ్రీ బస్. ఏ మహిళలు సంతోషం, వాళ్ళు కూడా కొన్ని రోజులైంది. ఇప్పుడు వాళ్ళు మా మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులను సపరేట్ గా కొన్ని బస్సులను చేసినారు. ఆ బస్సుల కొరకు మేము ఆటో డ్రైవర్లుగా మేము గమనిస్తున్నాం. రోడ్ల మీద ప్రతి ఒక్క బస్ స్టాప్ లో గుంపులు ఉంటున్నారు. బస్సు వస్తుంది కానీ ఎక్కలేరు. ఏందమ్మా బస్సు వచ్చింది కదా అంటే లేదు, ఈ బస్సు ఎక్కితే టికెట్ ఇవ్వాల్సింది వస్తుంది. ఆ పరిస్థితి ఏర్పడింది. అది కొన్ని రోజులు మాత్రమే అట్లా అమలు చేసినారు. కానీ ఇప్పుడు అయితే మహాలక్ష్మి కూడా బస్సులను సపరేట్ పెట్టినారు. నార్మల్ మీకు ఎంత వస్తుంది రోజుకి? మేము గతంలో 1000-1200 సంపాదించుకునే వాళ్ళం, 1500 కూడా సంపాదించుకునే వాళ్ళం. పండుగ సీజన్లో వస్తే 2000 కూడా సంపాదించుకున్నాం. ఈ రోజుల్లో ఇప్పుడు పండుగ రాని ఏమన్నా రాని ఇప్పుడు మాకు 500-600 కన్నా ఎక్కువ సంపాదించలేదు. గొప్ప మహా గొప్ప 500-600 ఉడక, అది ఉడక రోడ్డు మీద 12 గంటలు మేము కష్టపడితేనే మాకు 500-600 తీసుకుపోయే పరిస్థితి ఉంది. పెట్రోల్ డీజిల్ రేట్ల సంగతి, గ్యాస్ రేట్లు కూడా పెరిగినట్టున్నాయి, విపరీతంగా పెరుగుతున్నాయి. అయినా కూడా మా ఆటోమీటర్ ఛార్జీలు పెంచాలనే ఆలోచన కానీ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చిన కేసీఆర్ లేదు, అవి కూడా కేసలేరు. మేము ఎన్నోసార్లు కనీసం రవాణా శాఖ సంబంధిత శాఖ మంత్రిని కలుద్దామన్నా కూడా మాకు అపాయింట్మెంట్ దొరకని దుస్థితి ఉంది. ఏం చెప్తావు మరి? ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఎలక్షన్స్ వచ్చినాయి అనుకో, ఏంటి మరి మీ పరిస్థితి? తప్పకుండా ఏ ఎలక్షన్ వచ్చినా కూడా ఇప్పుడు మేము నగరంలో ఉంటున్నాం కాబట్టి జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయంటే అతి ఘోరంగా ఈ కాంగ్రెస్ ఓటమిని చవి చూడక తప్పదని ప్రజా వ్యతిరేకతను కూడగట్టుకుంది. ప్రజలకు ఏ మేలు చేయకుండా ఉండదు కాబట్టి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా చిత్తుగా ఓడిపోతుంది. ఇది మీ పేరేంటన్నా? షేక్ అహ్మద్ మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్. నేను 30 సంవత్సరాలు ఆటోనే తోలుతున్నా. అప్పటికి ఇప్పటికి ఎప్పుడు ఎట్లుండేనంటే ఇంట్లో బియ్యం లేకున్నా కానీ ఇంట్లో బియ్యం ఏమన్నా నీళ్లు వేడబెట్టు బియ్యం తీసుకుని వస్తా అనే పరిస్థితులు ఉండే తోలుకొని. ఇప్పుడు ఇట్లా పెట్టు నీళ్ళు వేడి దాకా నేను తీసుకొస్తా బియ్యం అన్నట్టు ఉండే. ఈ రోజుల్లో వేడి కాదు,
అవి పోయి వచ్చిన పిల్లలు ఉపాసం పట్టుకుంటారు కానీ మేము వచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు. ఎంత వస్తున్నాయి అప్పుడు ఎంత వస్తున్నాయి ఇప్పుడు ఎంత అప్పుడు 500-600 చేస్తుంటే 1000 రూపాయలు దాకా, ఇప్పుడు 200 లీటర్లు నేనైతే చేస్తాను. 200 కూడా రావట్లేదు. అయితే గ్యాస్ పైసలు అయితే లేవు, గ్యాస్కే అయిపోతాయి కావచ్చు. గ్యాస్కి అయిపోతే మళ్ళీ చక్కగా ఇంటికి పోవాలి, పిల్లలు తీసుకొని నీళ్లు తాగి పండుకోవాలి పరిస్థితి అది ఉంది ఇప్పుడు ఆటో వాళ్ళది. కానీ మరి ఏంది మరి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక ప్రజాపాలన అందిస్తున్నాము, 6 గ్యారెంటీలు ఇస్తా ఉంటున్నారు, ఇటు ఊర్లో ఉన్న వాళ్ళకి రుణమాఫీ చేసినామంటున్నారు, రైతు భరోసా చేసినామంటున్నారు, ఇంకోటి మన ఏమంటారు గ్యాస్ ఫ్రీ అంటున్నారు, కరెంట్ ఫ్రీ అంటున్నారు కదా. గ్యాస్ ఎవరికి ఫ్రీ వస్తుంది? ఒక 500కి లేదు, గ్యాస్ ఫ్రీ లేదు, కరెంట్ బిల్లు లేదు, అన్ని బిల్లులు వస్తున్నాయి, కట్టుడే ఉంది, లేకపోతే కట్ చేసి పోతుండు. బస్ ఏం బిల్లు ఇప్పుడు మళ్ళీ 50 రూపాయలు గ్యాస్ పెంచిండ్రు మళ్ళా ఈ నెల. అభివృద్ధి విషయంలో ఎట్లుంది మరి? రోడ్లు మీరు బాగా తిరుగుతుంటారు. ఏం లేదు, చెప్పుడే మాటలు వాళ్ళు కానీ చేసుడు ఏం లేదు వాళ్ళది. చేయాలంటే కేసీఆర్ సారే మాట చెప్పకుండా ఆయన చేస్తాడు, చెప్పాడు చేస్తాడు ఆయన. ఎందుకు కూడా కొట్టిల్లు మరి కేసీఆర్ చేసినప్పుడు? మేము ఓడగొట్టలేము, ఊర్లల్లో ఏదో వాళ్ళు ఆశపడి పోయిండు కానీ మా హైదరాబాద్లో అయితే ఒక్క సీట్ రానియలేము. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ వచ్చిన డిపాజిట్ దక్కదు వాళ్ళది. ఇప్పుడు ఎలక్షన్ పెడితే డిపాజిట్ రాదు. కానీ మరి మళ్ళీ 10 సంవత్సరాలు నేనే అధికారంలో ఉంటా అంటాను కదా. 10 సంవత్సరాలు 3 సంవత్సరాల కథం అయినా బిస్తారు కథం. కొండకెళ్ళి పోవాలి అంటే మళ్ళీ రాడిగా ఆయన బస్ అంతే అక్కడనే. ఏం చెప్తా ఇంకేం చెప్తా మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి చెప్పాలంటే మరి ఇంకేం చెప్తా? మీ 12,000 ఎట్లా రాలేదు మరి, సో మరి చెప్పాలంటే ఏం చెప్తావు? ఆయన 12,000 ఇయ్యారు, 12 రూపాయలు ఇటు ఇయ్యాడు, మాకు తెలిసిపోయింది ఏమి ఇయ్యాడు. బస్ గిట్లాని 200-300 చేసుకోవాలి, బతకాలి. మా సార్ వచ్చిన దాకా ఇదే పరిస్థితి ఆటో వాళ్ళది. బస్ ఇప్పుడు మీ సార్ గుర్తొస్తాడు మీ అందరికి. సార్ ఓడిపోయి నుంచే మేము నడుస్తున్నాం, సార్ ఎట్లా అని చెప్పకుండానే చేస్తాడు సార్, దేవుడు సార్.